హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ గణేష్ అన్నమాట. ఈరోజు ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళారు. ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ పాపకి పుష్పాలంకారం కార్యక్రమం జరిపించి పాప అనమాట. ఈరోజు ఫంక్షన్ జరిగేది ఈ పాపకే. ఫంక్షన్ హాల్ అయితే చాలా ఉంది. ఇక్కడ ఒక యూట్యూబర్ని అయితే కలిసాను. తను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. తన ఛానల్ కూడా అందరూ కూడా సపోర్ట్ చేయండి. సో నేను రీసెంట్గానే కదా స్టార్ట్ చేశాను. నా అకౌంట్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఫైనల్గా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ నెయిల్ ఆర్ట్ కూడా ఉందన్నమాట. నాకు నెయిల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో నేను నెయిల్ ఆర్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం తర్వాత ఫస్ట్ అయితే పాలిష్ అప్లై చేశాను ఫింగర్కి. ఒక్కొక్క ఫింగర్కి పాలిష్ వేసేసి తర్వాత వచ్చిన తర్వాత సెకండ్ ఆర్ట్ వేసేస్తాము. అయితే ఒక 10 minutes అయితే వెయిట్ చేస్తాము. సో ఇక్కడ ఫంక్షన్ చాలా బాగా వచ్చింది. ఎప్పటి నుంచో కలవలేని ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈ ఫంక్షన్లో కలిసాను. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా అయితే నాకు అన్ని ఫింగర్స్ అయితే నెయిల్ పాలిష్ అప్లై చేసేసింది. సో ఇక్కడ ఫంక్షన్ హాల్లో చాలా మంది వచ్చారు అనమాట. ఇది పెళ్ళిలా జరుగుతుంది. హాఫ్ శారీ ఫంక్షన్లో అయితే లేదు. శారీ కలర్ కాంబినేషన్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్ అయితే అప్లై చేస్తాను. పాపకు ఒకసారి ఫంక్షన్కి ఇక్కడ పెట్టిన ఈ వెరైటీస్ అన్నీ కూడా స్వీట్స్ అన్నమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ డాల్స్తో డెకరేషన్స్ చేశారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో అన్ని స్వీట్స్ అండ్ చాక్లెట్స్ తోటి చాక్లెట్ డాల్స్ అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ కాబట్టి పిల్లలకి కూడా మిగతా ఆశీర్వచనం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆశీర్వచనం చేసేది మా శ్రీవారి అనమాట. ఈయనతో పాటు ఒక 5 మంది వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి వేద పండితులతో అయితే ఆశీర్వచన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా నాకు ఎల్లో కలర్తో కూడా నా కోటింగ్ నెయిల్ పాలిష్కి నెయిల్ ఆర్ట్ అయితే వేసేసారు. చాలా అంటే చాలా ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. సో ఫస్ట్ టైం ఇంతమందిని చూడడం నేను ఒకసారి ఫంక్షన్కి. ఇక పెళ్ళి ఏ రేంజ్లో చేస్తారో నాకు తెలియదు. చాలా బాగా